యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ప్రభు యొక్క దయ కృప మనం పొందాలంటే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 12 వచనం చదువుకుందాం. ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. అంటే ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయి? నీతిమంతుల మీద ఉన్నాయి. తర్వాత ఆయన చెవులు వారి ప్రార్థనలు ఉంటాయి. అంటే ప్రభు నీతిమంతులు చూస్తాడు, నీతిమంతులు ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ అంటాడు కీడు చేయవారికి విరోధంగా ఉంటాడు. అంటే దేవుడు మన పట్ల కార్యాలు చేయట్లేదంటే ఇతరులను మనం సరిగా ప్రేమించట్లేదు, అంటే కీడు చేసేవారికి ఉంటాం. ఎప్పుడైతే మనం కీడు చేసేవారికి ఉంటామో దేవుడు మన ప్రార్థన ఆలకించడు, ఆయన మన వైపు చూడడు. అప్పుడు ఏమనుకుంటాం, మనం దేవుడు మన చిన్న చూపు చూస్తున్నాడు అనుకుంటాం. చిన్న చూపు చూస్తానికి కారణం ఏంటంటే మన పాపము, మన అతిక్రమను విడిచిపెట్టినలా దేవుని కృప మనందరి మీద ఉంటుంది. అప్పుడు అందరం కూడా దీవించబడతాం. కుటుంబాలు, బిడ్డలు అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కని జీవితాన్ని దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. పొందాలంటే దేవుని యందు నమ్మిక ఉంచు. ఆమేన్.